హలో హాయ్ అండి. మొత్తానికైతే ఈ వీడియోలో మనం డిఫరెంట్ స్టైల్లో జుట్టు ఏ విధంగా వేసుకోవాలని అసలు 2 నిమిషాలలో ఒక 2-3 టైప్స్ ఆఫ్ జుట్టులను అయితే నేను చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వరలక్ష్మి వ్రతానికి కానీ ఇక శ్రావణ మాసం అంటేనే మనకు భక్తి అంటే ఆడవాళ్ళకి చాలా పిచ్చి. కాబట్టి రోజొక రకంగా తయారు కావాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరి అమ్మవారికి మనం పూజలు చేస్తున్నప్పుడు మన జుట్టు అటు ఇటు కాకుండా చాలా నీట్గా ఉండాలంటే ఇవి వేసుకోవడం వల్ల మన అందంతో పాటు ఎక్కడ కూడా జుట్టు అన్నది డిస్టర్బ్ చేయదు. ఈ విధంగా ఉండడానికి నేనైతే ఈ వీడియోలో మీకు మంచి టిప్స్ ద్వారా జుట్టును అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎన్ని టైప్స్ ఆఫ్ జుట్టులను వేసుకుంటున్నామో ఒకసారి అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం జుట్టుని చాలా నీట్గా దువ్వుకోవాలి. దువ్వుకుంటేనే మనకు జుట్టు అన్నది చాలా నీట్గా అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ నీట్గా దువ్వుకున్న తర్వాత ఈ విధంగా పాయలు సపరేట్గా తీస్తూ మెల్లిగా నిదానంగా వేయాలి. లేదంటే జుట్టు వేసుకునేటప్పుడు చాలా జుట్టు అయితే నొప్పి పెడుతుంది. మరి అవును కదా, ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ జుట్టు కావాలనుకునే వాళ్ళు, అంటే ఇట్లా వేసుకునాలి అనుకునే వాళ్ళు మాత్రం చాలా నిదానంగా మెల్లిగా అయితే వేసుకోవాలండి. ఇంకేంటి మరిగా చెప్పాలి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అన్నా కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎన్ని టైప్స్ ఆఫ్ జుట్లు కావాలన్నా మన ఛానల్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. వీడియోస్లో తర్వాత షార్ట్స్ రూపంలో కూడా ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రకరకాలైనటువంటి జుట్టులు చూడండి, వేసుకోండి. తర్వాత ప్రతి ఆడపిల్లకి జుట్టు ఎంతో అందాన్ని ఇస్తుంది. అలాంటి డిఫరెంట్ స్టైల్ జుట్టు వేసుకుంటే ఆ అమ్మాయికి అందంతో పాటు జుట్టు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినామంటే ప్రతి ఒక్కరి కళ్ళు కూడా మన జుట్టు పైననే ఉంటుంటాయి. ఎందుకంటే మనం నీట్గా మంచిగా పద్ధతితో జుట్టు వేసుకోవడం వల్ల ఆకర్షణ మొత్తం మన వైపే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అద్భుతమైనటువంటి జుట్ల కోసం అయితే మన ఛానల్ని ఫాలో కావాలి. ఎందుకంటే చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ ఈజీ వేలో, ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసుకోవాలన్నది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి చూసి ఇలాంటి జుట్లను అయితే మీరు కూడా ఖచ్చితంగా వేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చెప్పాలండి, మరి ఇంకా నేను జుట్లు పెరగడానికి కూడా కొన్ని టిప్స్, తర్వాత కొన్ని రకాలైనటువంటి హెర్బల్ ఆయిల్స్ మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా జుట్టు పెరగాలనుకునే వాళ్ళు మాత్రం మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలను కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మందారపు ఆకులు, కరివేపాకుతో నేను చాలా రెమెడీస్ మెటీరియల్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ జుట్టు అంటే ఆ నూనెలు మన జుట్టుకు పెట్టుకోవడం వల్ల మన జుట్టు అయితే అస్సలు రాలదు. మనం ఇక ఏది దొరికితే అది బయట కొని పెట్టడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇవి మాత్రం న్యాచురల్గా ఉంటాయి. తర్వాత జుట్టులో ఉండే చుండు అలాంటివి పోవడానికి కూడా చాలా రెమెడీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు ఖచ్చితంగా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఎంతమందికి జుట్లు అంటే ఇష్టం అన్నది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. జుట్టు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఉంటారండి కొందరు. ఆడపిల్లలకు మాత్రం ఖచ్చితంగా జుట్టు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇష్టం లేదని చెప్పేవాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే జుట్టు వేసుకోవడం రాక వాళ్ళు ఇష్టం లేదని చెప్తారు. కానీ జుట్టు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఎంత అద్భుతంగా అసలు పట్టుకుచ్చుల్లాంటి జుట్టు, అంటే పట్టుకుచ్చుల్లాంటి పాయలతో మన జుట్టు అయితే చాలా మంచిగా దగదగా అని మెరిసిపోతుంది కదా. చూస్తుంటే అయితే 2 కళ్ళు చాలడం లేదు. ఇది చిన్న జుట్టు అయినా, పెద్ద జుట్టు అయినా, శారీ పైనకైనా, డ్రెస్ పైనకైనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జుట్టును వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకే వేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఎస్ అని కమెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఎంత నీట్గా అనిపిస్తుంది చూడండి, చాలా అద్భుతంగా ఉంది. దీనికి తోడు మనం కొన్ని పువ్వులు పెట్టడం వల్ల ఇంకా జుట్టు అద్భుతం అన్నది రెట్టింపు అయిపోతుంది. అవునా కాదా? ఎస్, మీరు అవునని అంటారు నాకు తెలుసు. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. వామ్మో, అసలు ఇదేంట్రా బాబు, చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అసలు స్వర్గం అంటే ఎక్కడో ఉందనుకుంటాం, ఎక్కడ లేదండి. మనం డిఫరెంట్గా మన జీవితాన్ని, అంటే మన నిత్య జీవితాన్ని మలుచుకోవడంలోనే మనకు స్వర్గం, నరకం అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి ఇచ్చిన ఈ మానవ జన్మను, అంటే అతి తక్కువ రోజులే మనకు ఉంటాయి. కాబట్టి ఆ తక్కువ రోజులని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఇదొకటి అనుకోండి. చూడండి, పాయలు అయితే అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయంటే తేనెలో ఉండేటటువంటి మధురమైనటువంటి స్వీట్నెస్ అంతా కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు.